అన్న మనిషి చావు బ్రతుకులో ఉన్నప్పుడు బుక్కెడు బువ్వ పెట్టడం మనిషి సంస్కారం అన్న. ఎలా నాన్న వాడి చావపోయినవరా? నీలాంటి వాళ్ళు బతికేం లాభం రా భూమి మీద. అమ్మా ఆకలి అవుతుంది, ఎవరు అన్నం పెడతలేరు. ఏం చేయాలో ఏమో, ఈ మనసులో గింత మానవత్వం లేదు. ఏమైంది కలిపట్టుకులేవు? ఆకలి అవుతుంది, అన్నం ఎవ్వరు పెడతలేరు, చచ్చిపోయేటట్టున్నా. అరమూలు పెడతారు పో. ఇలాంటి మనుషులు ఉన్నంత కాలం నాలాంటి పేదవాడికి బుక్కెడు బువ్వ కూడా దొరికే. అరే మొన్న మా అయ్య 10,000 పెట్టి రేంజర్ సైకిల్ తెచ్చిండ్రా నాకు. అరే నువ్వు 10,000 సైకిల్కే గంత మురిస్తే మరి నాకు 80,000 బైక్ తెచ్చిండ్రా, నేనెంత మురవాలరా? అరే బండ్లు సైకిళ్ళు శాశ్వతం కాదురా, శాశ్వతం కాదురా. సైకిళ్ళు బండ్లు కాకపోతే ఇంకేం శాశ్వతం ఉంటుందిరా? అరే మన మనుషులమై పుట్టినప్పుడు ఒక 10 మందికి హెల్ప్ చేయాలిరా. మీరు కూడా ఓ ముగ్గురికి సాయపడండి, వాళ్ళని మరో ముగ్గురికి సాయం చేయమని చెప్పండి. అవ్వో బాగా చెప్తున్నావు, నువ్వెంతమంది చేసిన సహాయము చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇసొంటోళ్ళతో తిరగొద్దురా, మనం కోటీశ్వరులం. అరే నిజమేరా, ఈ సొంటోళ్ళతో కూర్చుంటే అన్ని సోదులు చెప్తారా. సోదరా ఒక 10 మందికి సహాయం చేయమంటే సోదంటావురా? అరే నువ్వు చేసుకుంటే వేసుకో, మేము కోటీశ్వరులం, మేము చెయ్యం. అరే మీరు కోటీశ్వరులు అని మురుస్తురు గారా, ఏదో ఒకసారి మా స్థాయికి వస్తారా. అరే నువ్వు చెప్పిన కాడికి చాలరా, నువ్వు మాతో తిరిగే స్థాయి కాదురా, అవచ్చాలు వస్తుంది చూడు, వాంతో తిరిగే స్థాయి రాని. ఏ ఆగురా, ఏమ్రా మా గలీలోకి వచ్చినావు? అరే ఆకలి అవుతుందిరా, అప్పటి నుంచి కళ్ళు తిరుగుతున్నాయిరా. ఎలా నాన్న వాడి చావపోయినవరా? నీలాంటి వాళ్ళు బతికేం లాభం రా భూమి మీద. అరే ఆకలికి నేను చేస్తా అంటే నువ్వేంద్రా నన్ను తిడుతున్నావు? తిట్టకుండా ఊకుంటా అనరా, నువ్వు చెత్తెరుగుండటం లెక్కున్నావురా, నువ్వు నీ అవతారం. అరే ఎందుకు రా వాడిని అంత చిన్న చూపి చూస్తారు, వాడు కూడా మన ఫ్రెండే కదరా. అరే నువ్వేంద్రా వానికి సపోర్ట్ చేస్తున్నావు, నువ్వుతో వాళ్ళతో చెత్త కుప్పలో తిరుగు. అరే మీరు నాలో ఒక్కరోజు బతికితే తెలుస్తుందిరా నా ఆకలి విలువ. అప్పుడు మీరు ఇంకెవ్వరిని చిన్న చూపు చూడు. చెత్త కుప్పలు ఏరుకునేటడుగుతో మాకు చెప్తుండు, అంతా వీడు మాతో తిరగడం వల్లని. అరే ఒకసారి మీ అమ్మ నాన్నని వదిలిపెట్టుండురా, ఆ బాధ విలువ తెలుస్తుంది, ఆ బాధ విలువ తెలుస్తుంది. అరే వానికి అమ్మా నాన్న లేకపోతే నేనెందుకు బాధపడాలరా? నేను తినాలంటే చికెన్ తింటా, మటన్ తింటా, బిర్యానీ తింటా. అరే నీకు ఆకలి ఉందో తెలిసే వరకు మళ్ళీ మీ ముఖం కూడా చూడరా. సంతోషం రా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నందుకు. ఎప్పుడు వెళ్ళిపోతావా అని చూస్తున్నా, ఆ గబ్బు భరించలేకపోతున్నా. అరే నేను కూడా మీలాంటి అహంకారం ఉన్న వాళ్ళతో తిరగరా, నేను కూడా వెళ్ళిపోతున్నా. అరే మనం కోటీశ్వరం ఎప్పటికి కలిసే ఉండాలరా, ఇలాంటి పేదవాళ్ళను దగ్గరికి కూడా రానివద్దురా, పదరా. అన్నయ్య వాసన వస్తుంది ఏందన్నా? అరే నువ్వు గీడికి ఎందుకు వచ్చినావురా? అన్న ఆకలిస్తుందన్న, ఒక 10 రూపాయలు ఇవ్వని ఏమన్నా వింటా. ఏంది 10 రూపాయలా? నువ్వేమన్నా సంపాదించి నాకు ఇచ్చినవారా? 10 రూపాయలు ఇవ్వమంటున్నావు, 10 రూపాయలు ఇవ్వమంటున్నావు. అన్న ఆకలి అవుతుందన్న, చచ్చిపోయేటట్టున్నా, బుక్కెడు బువ్వ పెట్టుర్రన్న.
నీకు బుక్కడి బువ్వ పెడితే మేము అడుక్కునే వాళ్ళు అవుతాం రా. నీలాంటి వాళ్ళకి అన్నం పెట్టాం సపరేట్గా. అన్న మనిషి చావు బ్రతుకులో ఉన్నప్పుడు బుక్కెడు బువ్వ పెట్టడం మనిషి సంస్కారం అన్న. సంస్కారం గురించి నువ్వే చెప్పాలరా. మీ నాన్న చేసిన ద్రోహం మేము ఇంకా మర్చిపోలేకపోతున్నాం. ఎప్పుడో మా నాన్న చేసిన ద్రోహానికి ఇప్పుడు నా మీద కక్ష తీర్చుకుంటురా అన్న. మీ నాన్న చేసిన ద్రోహం అంతో ఇంతో కాదురా, మేము చచ్చిపోయేదాకా గుర్తుండిపోయేది. మీ నాయన నీ ఊరోళ్ళందరూ తరిమి తరిమి కొడుతుంటే అప్పుడు మేము పోయి ఆపినాం చూడు, అదిరా మేము చేసిన తప్పు. అట్లయినా సరే ఇప్పుడు వాళ్ళ నాన్న లేడు కదరా, మనకెందుకురా. అన్న అవన్నీ మర్చిపోయి బుక్కెడు బువ్వ పెట్టురు అన్న. నేను కూడా మా అయ్యలా చనిపోయేటట్టున్నాను. చచ్చిపోతే మాకేంటి, బ్రతుకుంటే మాకేంటి. అరే నువ్వు బ్రతికి దేశాన్ని ఉద్ధరించేదేం లేదు. నీ సావేదో నువ్వు సావుపోన్నాడు. అన్న మీ దగ్గరకు వచ్చినందుకు నా చెప్తా నేనే కొట్టుకోవాలన్నా. నీ చెప్పుతో నువ్వు కొట్టుకోవాలనుకున్నా నీకు చెప్పులేవు కదరా, అడక తినడా కొడక. అన్న నేను కష్టం చేస్తే బుక్కెడు బువ్వకే సరిపోతలేదు, నేను చెప్పులేం కొనుక్కోవాలన్నా. ఆ కాళ్ళు చూడు, నువ్వు తానం చేసి ఎన్ని రోజులు అవుతుందిరా. ఆ కాళ్ళు నీ ముఖం రెండు ఒకటే తీరున్నాయి. ఏదో తీ అన్న, మా పేదవాళ్ళ ముఖాలు ఇట్లా ఉంటాయి. ఏమవుతున్నావురా, నీ బాధ ఏంది చెప్పు. ఇంకో 2 నిమిషాలు ఇక్కడ నిలబడ్డావు అనుకో, ఈయనే చంపి ఈయనే బొంద పెడతా. సపడైనాడు అన్న మన ఊళ్ళో బుక్కెడు బువ్వ పెట్టుకోలేరు లేరన్న, పోతున్న తీయన్న. పో నడు నడు, ఎన్న కనబడితే చంపి బొంద పెడతా. ఈ సమాజంలో బుక్కెడు బువ్వ పెట్టమంటే పెడతలేరు, బతికే కంటే సచ్చింది మేలు. అరే అన్న పాపం ఆకలికే చచ్చిపోయినట్టున్నా నీడు. నిజమేరా, పాపం ఆకలి అన్నప్పుడు ఇక్కడ బువ్వ పెడితే అయిపోరా, బతుకునేమో. ఇలాంటోడు సస్తేంది బతేంది నడురానా. అన్న మనిషి అన్నప్పుడు చాటి మనిషికి సహాయం చేయాలన్న పుణ్యమని వస్తుంది. అనవసరంగా వాళ్ళ అయ్య మీద కోపం వీడి మీద తీసినాం. అవునరా, నువ్వు చెప్పింది నిజమేరా. పేదలను తక్కువ అంచనా వేయకూడదు. అందరూ దేవుళ్ళతో సమానం. పద తీసుకెళ్దాం వాళ్ళ బాయికాడికి.